70 కోట్ల దేవతలు 30 కోట్ల ముళ్ళు వంగనింగాలు వాచారవంతులైన 33 కోట్ల దేవతలకు నమస్కారం నవ్వులు వేసేది ఆరందలోనే కొన్ని నవ్వులు వేసేది గోరందలోనే గాజుల మర్యాదము నీకు జరణ ఏదు నాడు దేవతల కట్టదు కాలి ఎల్ల నలలోకం మీద కథ జాత్రమై నిలిచింది కదనేవి మరి పుట్టు పుట్టలెల్లు భూలోకమాత నంది పుట్టలెల్లు నాగార పెళ్ళమ్మ చిన్న బిడ్డ పుట్టింది పార్వతికి పరమజ్యోతి పుట్టింది ఎల్లమ్మ మరి మగవీళ్ళ మాతము గౌతులు కోడలు గంభీర మాత జమదగ్ని ఇల్లాలు వంటి రేణుకమ్మ మగవీళ్ళ నడుము కొడుకుల కన్నది ఒక్క బిడ్డని కన్నది ఎల్లమ్మ జమదగ్ని మాముని కొడుకుల వరం ఇష్టప్పుడు కొడుకులతోటి కోటి కట్టాలు వస్తాయని చెప్పిండు బామా ఎల్లమ్మ కావద్దంటే కొడుకుల వరం అడుగుతున్నావు బామా కొడుకుల రాజ్యం అంటే నీ రాజ్యం అంటారు మొగడి రాజ్యం అంటే యాక రాజ్యం అంటారు 12 24 ఏళ్ళ దాకా పారివారి పంజము తల మీద ఉన్నది బామా మరి ఒక వీళ్ళ వాళ్ళ రెక్క బొక్క ముదిరి దాకా 24 ఏళ్ళ దాకా ఒక వీళ్ళని మాత్రం నన్ను చంపినోని పేరు చెప్పకమన్నాడైనా 24 ఏళ్ళ లోపల పారివారి పేరు చెప్పినట్టుకుంటే నువ్వు పత్తికాయ వర్ణం సిరిసవలికి మరణమైతావు ఎల్లమ్మా ఎన్ని బాధలు పెట్టినా 24 ఏళ్ళ దాకా పేరు చెప్పకమన్నాడు ఎల్లమ్మ ఒక వీళ్ళ 4 కొడుకుల కన్నది ఒక్క బిడ్డని కన్నది ఎల్లమ్మ ఎంతంగా 12 ఏళ్ళ ఈరపుత్రుడై రఘుపరశురామయ్య బంగారు బొంగరం ఇంటికి ముడికి పౌడి జాల తీసుకొచ్చి బొంగరాలతోటి పౌడర్లు తెచ్చిండు రామయ్య ఎల్లమ్మ రాధాక రాజులమ్మ రాజు కనబడతలేడు దేవాన దేవతల మా దేవుడు కనబడతలేడు చెప్పు రాధాక రాజులమ్మ రాజు కనబడతలేడు దేవాన దేవతల మా దేవుడు పాలివారి పంజం తల మీద ఉన్నది వీరికి 12 ఏళ్ళు గడిపిన నేను ఇంకా 12 ఏళ్ళు ఎట్లా గడపాలంటే బొంగురాలాటకు పోయి నువ్వు బోడలే తెచ్చివా కొడుక రామయ్య మరి ఆటలకు పోయి అల్చిపోయి వచ్చినావు రాముడా నువ్వు నీకు కౌలవంత అన్నం పెట్టినాక మీ తండ్రి ద్వారా చెప్తా కొడుక రామయ్య అమ్మవారి ఎల్లమ్మ వీళ్ళ బంగారు గచ్చుల్ల తారమానమన్నది ఎల్లీలు చల్లీలు 7 14 కోడారు నీళ్ళు పోసింది ఎక్కడ తారమానమన్నది కాకరాకు బియ్యం కడవల్ల వంట బీరాకు బియ్యం బిందల్ల వంట 76 కూరలు దేవరావుల పెరుగు చేసింది ఎల్లమ్మ
నూరు కూరలు మునకకాయ చారే పెట్టింది గిన్నెల ఎల్లార పోచింది పౌడి గిన్నెల పాలార పోచింది ఎల్లమ్మ తలో నెలకు పరశురాముడు ఒక వీళ్ళ మాతకు తానం చేసిండు తడి బట్టలు ఇచ్చిండు పొడి బట్టలు కట్టిండు మరి కంచములు అన్నం పెట్టింది తొలి పుక్క పెట్టిండు రామయ్య మారు పుక్క పెడితప్పుడు ఒక వీళ్ళ మా తండ్రి దాడ చెప్పమంటుండు రఘుపరశురాముడైన కొడుక రామయ్య అన్నం పెట్టిన అస్తము ఎంగిలస్తమంతరు పోవారా మరి ఆడివాళ్ళు ముచ్చట చెప్పుతుంటే ఒక వీళ్ళు ఏ రూపదాకా ముచ్చట రాదు ఏలుకున్న అంటు మెత్తు నీ కంచముల పడితే నీది నరావుస్ అయిపోతుంది రామయ్య మీరు బంగారు గత్తుల్లో పోయి సైజు తీసుకొని వచ్చి మీ బుక్క మాట మీ తండ్రి దాడ చెప్తానన్నది అల్లి బయలు ఎల్లి ఎల్లమ్మ మట్టి లేక కట్టిన మచ్చేది మమ్మల్ని విడిచిపెట్టి రావునికి అన్నం పెట్టి వెళ్ళిపోతుంది ఎల్లమ్మ పక్కనెల్ల దాటి వాళ్ళ నేల దాటి వెళ్ళిపోతున్నది పొంగురాలు వాడేది పొంగురాలు వాడేది పొగుడళ్ళు దాటింది చిర్రగోన దాడేది చింతలు దాటి చిరికలు మేసేది చిరికలు దాటి వెళ్ళిపోతున్నది మరి వాళ్ళు వీళ్ళమ్మ ఓడి ఎల్లమ్మ వస్తున్న మక్కలు దాటి వెళ్ళిపోతున్నది కొండ ఎక్కింది ఓ కొండ దిగింది నాకన్న దూరం కారంట పడి లోపల ఇదిగా ముందు ఎరగకుండా వెళ్ళిపోతున్నది నిన్ను కొడుకుతున్నది చిన్న తర తల్లి కాలుతున్నది పోగాది ఎండలు వరదతోని మొత్తంగా కాముకున్న ఎండలు కాయబడుతుంది కల కన్నీరు పడుపుతుంది దేవి ఎల్లమ్మ ఆకన్న దూరని కారండ పడివి పిట్టన్న దూరని భీమచారు కట్టున్నాయి రా దేవుడా ఇంత పుల్ల కడివి పేరై ఉన్నది మనబోతులు మాట్లాడుతున్నాయి జిడ పుల్లు కొట్లాడుతున్నాయి అయినా మిన్ను మండుతున్నది కింద ధర తల్లి కాలుతున్నది మరి నడిచిన కాళ్ళ కాయలలో బుగ్గలు పడుచుతున్నాయి అవి సగింజలో లవిసిపోతున్నాయి అమ్మా అత్తాన పడి వీల ఎల్లమ్మ మూర్త చెందుతుంది తండ్రి రేణుక పోయినంత దూరము
బండారు సాయే ఏర్పడుతున్నది దేవుడు ఎల్లమ్మ అద్దాల పడివి లోపల ధూప సోదరు వస్తున్నాయి తల్లి ఎల్లమ్మ ఏమిరా ఒక వీళ్ళ నేను పోయినంత దూరం ఏదో బండారు సాయి ఏర్పడుతున్నది నా కొడుకు అన్నం పెట్టి నేను వెళ్ళి వచ్చిన దాన్ని నా కొడుకు అన్నం తినొచ్చు ఒకవేళ నా బండారు సాయ చూసుకుంటా వస్తుండొచ్చు నా తారక తల పనులు తీస్తుండొచ్చు ఇంటికి 12 ఏళ్ళు గడిపినా నేను ఇంకా 12 ఏళ్ళు గడపాలన్నది అమ్మ ఓరి ఎల్లమ్మ అద్దాల పడివి లోపల మీద పడ్డదమ్మా ఎల్లమ్మ మీద పడ్డదమ్మా ఎల్లమ్మ రామయ్య ప్రాణనాథ ఓ నాదా రామయ్య ప్రాణనాథ ఓ నాదా వెనక ముందు లేకపాయే ఓ నాదా ముందు ఓట బాయి ఉంది రామ రామ వెనక పోత చెరువు ఉంది ఓ నాదా కొడుకు రాముడయ్యా ప్రాణనాథ నీ పేరు చెప్పు మాని ఓ నాదా తోడి అన్న వడ్డే రామ రామ కట్టెతోడి వడ్డ వడ్డే ఓ నాదా వద్దంటే కోరుకుంటే ఓ నాదా కొడుకుల ఓరమయ్యా ప్రాణనాథా చెప్పిన మాటలయ్యా ఓ నాదా ఒకటికి వచ్చినాయి ప్రాణనాథా ఇంకా 12 ఏళ్ళు ఓ నాదా నేను ఎట్లా గడుపులయ్యా ప్రాణనాథా మొక్కడాయినాది ఓ నాదా వెళ్ళి కాకపాయే రామ రామ పాదల్లో పండుగన్నా ఎల్లలేదు అందరి కొమ్మదింపలేదు ఓ నాదా పట్టుకున్న తలమరాలు రామ రామ కింద వాడలేదు ఓ నాదా చేసుకొని నాదా ప్రాణనాదా ఏమి చూకపడితి ఓ నాదా చేసుకొని నాదా ప్రాణనాదా ఏమి చూకమన్నా వడిచివయ్యా మీద పడ్డదమ్మా ఎల్లమ్మ రంగమోడా ఓ నాయనా అమ్మరాయ పార్వతమ్మ నాయమ్మ అందరోడ ఉట్టలేదా నాయమ్మ అందరోడ ఎంతలేదా పార్వతమ్మ రాతరాజ బ్రహ్మదేవా రాతలోక గీత కూడా తప్పినావా తిక్కిన పూర వరద రామ రామ కబూల గలవ నీరా జంగమోడా చెట్టుల చెట్టునైతే ఓ నాయనా చెట్టు పూలు తెచ్చి ఓ నాయనా గడుదురేమో జంగమయ్యో అట్ల కొంత పుణ్యమన్నా దొరుకునేమో గట్టుల గట్టునైతే ఓ నాయనా గట్టురాళ్ళు తెచ్చి రామ రామ గోపురాలు కడితే ఓ దేవుడో అట్ల కొంత పుణ్యమన్నా దొరుకునేమో చెప్పు మాని రామయ్యో
రామ రామ కంది ఊత కంది ఆదేవో నాయనా కంది పూత నంది పాలు రామ రామ పురుగు ఊత పురుగుగా దేవో నాయనా పురుగు పూత భూమి పాలు రామ రామ ఉత్తరాది కృతి మీద ఓ నాయనా చక్కరాలు ధరణి మీద దంగమయ్యా కలకల 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 ఎల్లమ్మ తులిపింది తల్లి ఎల్లమ్మ ఒకవేళ నా కొడుకు నేను పోయినంత దూరము బండారు సాయలున్నాయి నా కొడుకు వస్తుండొచ్చు నన్ను మళ్ళా బాధ పెడుతుండొచ్చు వారి పంచము తల మీద ఉన్నది నా ఇవుడు జమదగ్ఞమాముని 12-24 ఏళ్ళ దాకా పాలివారి పేరు చెప్పకమన్నాడు నా కొడుకుల రెక్క బొక్క ముదిర దాకా కత్తి సాము కటారు సాము నేర్చు దాకా మాత్రం పాలివారి పేరు చెప్పకమన్నాడు వీడికి 12 ఏళ్ళు గడిపినా నేను ఇంకా 12 ఏళ్ళు గడపాలి ముందు పోతే బావి ఉన్నది వెనుక పోతే చెరువు ఉన్నది నేను ఎక్కడా పోయినా నా బండాలు చూసుకుంటా నా కొడుకు రాముడు నాయ్యో నా ఎంబడే వస్తుండొచ్చు తండ్రి మునివారా అలనాడు ఎల్లమ్మ రాముడు పెట్టే బాధలకు ఇవుని బాధ పేరు చెప్పుమని పార్వతి పెట్టిందానికి అమ్మవారి ఎల్లమ్మ 12 గల్లీల పట్నం తిరిగింది ఆయిబాయి లేకుండా మాతము చెట్టు గుట్టలు తిరిగింది అమ్మవారి ఎల్లమ్మ మరి ఆనాడు పల్కంపేట గ్రామం లోపల బాయి దూచితుందిరా దేవుడా ఇలా ఎవరిలో గిళ్ళకు పోయినా ఆయన పోయినంత దూరము బండారు సాయి ఏర్పడుతుంది రాముడు వస్తుండొచ్చు నన్ను బాధ వెళ్తుండొచ్చు 12 ఏళ్ళు గడిపినా నేను ఇంకా 12 ఏళ్ళు గడపాలి పల్కంపేట గ్రామం లోపల బాయి దూచింది ఎల్లమ్మ ఆనాడు బాయి దూచి వీళ్ళ బాయి చుట్టూ 5 చుట్టూ ఒల్లంపురు తిరిగింది మరి నా కొడుకు వీళ్ళ నేను బాయిల పడ్డట్టుగా కనబడాలన్నది అప్పుడు అమ్మవారి ఎల్లమ్మ ఏన రాయి తెచ్చింది బాయి లేచింది అమ్మవారి ఎల్లమ్మ బల్కంపేట లోపల ఏన రాయి తెచ్చింది బాయిలోనే వేసింది అప్పుడు వీళ్ళ ఏన రాయికి ఏమి దీవెన పెట్టింది ఎల్లమ్మ నా కొడుకు రాముడు నా కొడుకులు నా బిడ్డ శ్రీ యాలకవరమ్మ నన్ను దేవులాడుకుంటూ వస్తాను నేను ఈ బాయిల పడ్డట్టుగా నా కొడుకు ఒకవేళ మా కొడుకు వచ్చేదాకా పురుగులు వెళ్ళాలన్నాడు ఆనాడు ఒకవేళ అమ్మ ఓరు ఒకవేళ మా తెవినాడు కట్టుకున్న ఒలవ తీసింది బాయిగడ్డ మీద మంగ చెట్టు మీద వేసింది ఎల్లమ్మ అమ్మవారి ఎల్లమ్మ బాయిల దుంకలేదు బాయిగడ్డ మీద ఒకవేళ మాత్రం అక్కడ మాత్రం ఎలిగ చెట్టు ఉన్నది ఎలిగ చెట్టు మీద మాత్రం కొనగొట్టల పుట్టింది ఒక్కటే ఎలిగకాయ దేవుడా ఎలిగకాయల ఎండిపోయింది దేవి ఎల్లమ్మో ఒకవేళ మాత్రం బాయిల ఏనే రాయేసి ఎలిగకాయ పుట్టినప్పుడు ఎల్లమ్మ ఏమిటి వినబెట్టింది మళ్ళా నా కొడుకు వస్తుండొచ్చు ఒకవేళ మాత్రం నన్ను లేపుకొని పోతుండొచ్చు కళ్ళకడి యోగానికి కలియ దాపారానికి బల్కంపేట లోపల బాయిల పుట్టే ఎల్లమ్మ ఈగి తెలవాలే మంది ఇక్కడ నా సేవలు చెయ్యాలని ఆనాడు ఎల్లమ్మ దీవెన పెట్టింది దేవుడు అమ్మవారి ఎల్లమ్మ బల్కంపేట బాయిలో పుట్టలేదు బాయిలో దుంకలేదు అక్కడ మాత్రం ఎలిగ చెట్టుకు కొనగొట్టు కాయల్లో ఇమిడిపోయింది ఆడి కూడా రాముడు వచ్చిండు ఒక వీళ్ళ మాత్రం బాయిలో ఏనాడు రాముడు టక్కల పురుగులు వెళ్తున్నాయి మా అమ్మ బాయిలే పడ్డట్టుంది కానీ పాతాల గడియలు తెచ్చి ఒక వీళ్ళ బల్కంపేట బాయిలేసిండు ఆ పాతాల గడిగకు ఒక వీళ్ళ ఏనరాయి తట్టింది ఎల్లమ్మ తట్టలేదు అక్కడ కొనగ దుట్టాకల్ల మాత్రం ఎలిగ చెట్టు మీద మాత్రం ఒకటి ఎలిగ కడకడ కాంతులు పడుతున్నది అమ్మా ఎల్లమ్మ
ఎల్లమ్మ ఒక వీళ్ళ మాత్రం ఎలుగ చెట్టు మీద ఎలుగ కాయలు జిమిడిపోయినవా ఎల్ల గొడ్డలు పట్టిండు ఎలుగ చెట్టు నరికిండు ఎల్లమ్మ రెంట పట్టిండు ఎంట పట్టి గుంతుకపోటప్పుడు ఎల్లమ్మ పుడుతుంది దేవుడు వీడికెళ్ళి ఎల్లమ్మ ఈ అవతారాలు ఎత్తేది ఉంది 7 ఏళ్ల దాకా మాత్రం ఎల్లమ్మ అవతారాలు ఎత్తేది కానీ మాత్రం ఎల్లమ్మ బాయిల దుంకలేదు బల్కంపేట ఎల్లమ్మ బాయిలు ఏనాడు దుంకలేదు కానీ ఆమె నిలువ ఆనాడు దీవెన పెట్టింది ఇప్పటికైనా కలిసిన వారికి ఒకవేళ మోక్షం ఇస్తుంది